దీనిలో గురించి రాయమని ఆమె ఏం చెప్తుంది నిన్న దాంట్లో ఏదో సాక్షిలో 7:13 వచ్చింది, ఆడు 7:12కే పంపించాడు కిరణ్ యాదవ్ అంటే ఊర్లో అందరికి తెలిసిన తర్వాతనే సాక్షి వాళ్ళు చూస్తారు. సాక్షికి ఇన్ఫర్మేషన్ పోతేనే దాని కన్ఫర్మేషన్ హైదరాబాద్లో కదా చేసేది, అన్ని రకాలుగా చూసేస్తారు. వాళ్ళకి వెంటనే పోయింటుంది సమాచారం, ఎందుకు పోదు? సాక్షి వాళ్ళకి వెంటనే వచ్చింటుంది, దాన్ని అంతా చూసుకొని వేస్తారు. ఈ ఊర్లో తెలియకుండా ఉంటుంది కిరణ్ యాదవ్కి, పక్కనే ఇండ్లు కూతవేటు దూరంలో కిరణ్ యాదవ్ ఇండ్లు, మరి వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అదొకటి. రెండో ఆమె విచిత్రమైనది 9:46కి ఈ సాక్షి ఎడిటర్ ఎవరో చైర్మన్ భారతి గారితో మాట్లాడినారు అంటారు. ఏం మాట్లాడకూడదా? 1,00,000 ఉంటాయి, ఏదో ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారు. అంటే ఈ కేసు గురించి మాత్రమే మాట్లాడంటే ఎవరైనా విన్నారా? ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఏం చెల్లవు. ఏం మాట్లాడినారు ఏమనేది టెలిఫోన్ సంభాషణ వల్ల ఏమీ కాదండి. నువ్వు ఏదైనా రికార్డు తీసి ఇనింటే తప్పిస్తే నీకు నాకు 1,00,000 ఉంటాయి. నేను కూడా ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేసిన 7:30 ఆ ప్రాంతంలోన. అంటే ఏం మాట్లాడినా ఉంటారు, అంత కుట్రరాలేదు. అట్లా కాదు కదా. అట్లా ఈమె చాలా రాంగ్ రూట్లో పోతుంది. ఈమె అడగాలంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా దస్తగిరి స్టేట్మెంట్లో 1,00,000 తప్పులు ఉన్నాయి. ఈమె డాక్టర్ కదా, దస్తగిరి ఏం చెప్తాడు? ముందు తలంతా నరికిన తర్వాత ఇవి లెటర్ డాక్యుమెంట్స్ కోసం వెతికి డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత లెటర్ రాయించినామంటారు. ఆ తల నరికితే మెదడు బయటకు వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవడు కూడా మెదడు బయటకు వచ్చినాక కాన్షియస్ ఉండి లెటర్ రాసినోడు ఎవరు లేడు, ఒక వివేకానంద రెడ్డి. ఈమె డాక్టర్ కాదా? ఈమెకు తెలియదా వాడు తప్పు చెప్తున్నాడని తెలియదా? హింసించి లెటర్ రాయించిన తర్వాత నరికి చంపారు అతను. యాక్చువల్గా జరిగింది అది. మరి ఈమెకు డాక్టర్, మరి వాడు ఆ తప్పు చెప్తుంటే ఎలా ఉంటుంది? ఎర్రగంగిరెడ్డి లోపల నుండి తలుపు తెరిచినారంటారు, తలుపు పగిలిపోయింది. ఈ క్లూస్ టీమ్ జిల్లా, మన కడప జిల్లా క్లూస్ టీమ్ తీసిన ఫోటోలే ఉన్నాయి. తర్వాత వివిధ వార్తా ఛానల్స్ వాళ్ళు వీడియోలు తీసిన దాంట్లో పొద్దున్న 9 గంటలకే కనపడుతుంది. శవాన్ని తీసిపోయినాక చూస్తే అటువంటిది లాకు ఇరిగిపోయింది అది. మరి ఎర్రగంగిరెడ్డి తీసినాడని దానికి ఏముంది? అది తప్పు కదా. తానే నరికి చంపినాను అని చెప్పేసి ఎట్లా ఎంత పాశవికంగా నరికాము అనేది కూడా అతను చెప్తుంటే, అతను బెయిల్ ఇచ్చే సందర్భంలో అసలు అబ్జెక్షన్ చెప్పకుండా సేమ్ లాయర్ ఎంగేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇదంతా ఒక కుట్ర అండి. ఇదంతా ఒక కుట్రలో భాగంగానే అతన్ని చేశారు. 3 నెలలు ఉత్తరదేశ యాత్ర చేయించి అతను అప్పుడు ఉంపుడుగత్త ఇద్దరు ఆమె తర్వాత పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ మామ రఫీ భార్యని, పేరు షబానానో ఏదో ఉంది అమ్మాయి, ఎవరు దస్తగిరి. 2 పిల్లలతో తెచ్చుకున్నాడు, 3 పిల్లలైతే. ఆమెను ఈ దస్తగిరిని 3 నెలల పాటు ఉత్తరదేశం అంతా తిప్పి వాళ్ళని మేనేజ్ చేసుకొని చాలా డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళు కావాల్సినట్లు స్టేట్మెంట్ తీసుకున్నారు. అదేవిధంగా రంగన్న అనే ఆయన్ని కూడా వాడు 2.5 సంవత్సరం పాటు ఏమి తెలియదని కొన్ని 100 మంది పోలీస్ ఆఫీసర్లు ఇంటరాగేజ్ చేసి చెప్పినవాడు కొడుకుని పిలిపించేసి ఇద్దరిని ఒక రూమ్లో పెట్టి అతనికి బ్రెయిన్ వాష్ చేసి డబ్బులతోనే వీళ్ళతో కొని ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఇదంతా కూడా ఫ్రాడ్. పోలీస్ ఆఫీసర్గా 34 ఏళ్ళ పాటు నేను ఈ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నా. అది పెద్ద ఫ్రాడ్. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఇన్ని లాక్నాలు ఉన్నాయని, ఇన్ని అసలు దస్తగిరి స్టేట్మెంటు 100% ఫాల్స్. అది అసలు ఆ విధంగా అసంబద్ధం. అసలు ఒక తల మెదడంతా బయటికి పోయి సగం కారిపోయిన తర్వాత ఆ వ్యక్తి లెటర్ రాసినాడు అనేది తప్పు. మరి అది ఏ విధంగా నిలబడుతుంది? పొద్దున నిజంగా చంపిన వాళ్ళు ఉంటే కూడా చెప్తుందా? ఎవరు ఫోన్లు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఎర్రగంగిరెడ్డి ఫోన్ ఇంట్లో ఉన్నాడు, పోలీస్ స్టేషన్ దగ్గర నగరగుట్టద. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫోను వాళ్ళ ఇంట్లోనే ఉందని ఆయన అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఫోన్లు దగ్గరలో ఉండేటివి సీన్ ఆఫ్ అఫెన్స్కి సునీల్ యాదవ్ది, దస్తగిరిదే. కొన్ని అసలు సిబిఐలో చెప్పిన స్టేట్మెంట్లో ఒకటి చిన్నది మిస్ చేసినాడు, ఎడిట్ చేశారు కావాల్సిగా. ఈయనకి ఉమనైజర్ అని, సునీల్ యాదవ్ వాళ్ళ మదర్తో ఇతనికి ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని సునీల్ యాదవ్కు అనుమానం ఉందని, అదేవిధంగా ఉమామహేశ్వరెడ్డికి అటువంటి ఏదో అనుమానం ఉందని అని సిబిఐలోకి వచ్చిన స్టేట్మెంట్లో క్లియర్గా చెప్తాడు. మర్డర్ చేసి ఇంకా బయటకు పోదాంరా అని గంగిరెడ్డి చెప్పినప్పుడు సునీల్ యాదవ్ తిరిగి వెళ్ళి చనిపోయిన వాని వృషణాల మీద ఎడమకాలతో తంతు ఎల్ కొడక, బూతు కాబట్టి ఛానల్ ఇది, ఎల్ కొడక నువ్వు మా అమ్మని అడుగుతావారా అని 2-3 సార్లు తంతాడు.
అప్పుడే మన పని అయిపోయిందిరా, మనకు కావాల్సినవి దొరికినాయి, పోదాం రా అని వీళ్ళు అంటారు. అప్పుడు వస్తారు బయటికి. తర్వాత ఇంకా 30వ తేదీ కూడా స్టేట్మెంట్ ఇస్తాడు, ఆగస్టు నెల 2021. ఆ రోజు కూడా ఈయన పెద్ద ఉమనైజర్ అండి మా సారు వివేకానంద రెడ్డి. అయితే పెద్ద ఎవరినేం బలవంతం చేయడు, ఓ లైన్ వేస్తాడు, వస్తే వాళ్ళని ఎంజాయ్ చేస్తుంటాడు అని ఇట్లా పేరుంది మా సార్కు, నిజమే అదని చెప్తాడు. ఇవన్నీ ఎడిట్ చేయించారు 165 పోయేంతప్పుడు, ఎందుకంటే అది కాబట్టి 1,00,000 కారణాలు ఉన్నాయి వాళ్ళ ఫాదర్ దానికి. ఇవన్నిటి మీద అడగకుండగా జగన్మోహన్ రెడ్డిని భారతిని తీసుకొస్తే వాళ్ళకు పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుల ఎయిమ్ ప్రకారం ఆమె చేస్తుంది. ఆమెకు చేసే ప్రతి వ్యవహారము ఒరిజినల్ ముద్దాయిలు ఏడ బయటపడతారో అని భయంగా ఉంది ఆమె. నేను 100% చెప్తున్నా, వీళ్ళు ఎవరు నరకలేదు. దస్తగిరి గారు కూడా నరకలే, ఉమాశంకర్ రెడ్డి కూడా నరకలే. అతని దెబ్బలను చూస్తే నా అనుభవం, రాయలసీమలో ఎన్ నెంబర్ ఆఫ్ మర్డర్ కేసులు ఇన్వెస్టిగేట్ చేశాము. హైడ్ అసాసిన్స్ నరుకుతారు. ఇప్పుడు మిమ్మల్ని చంపమని నేను ఏదైనా కిరాయి ఇస్తే హైడ్ అసాసిన్కి, నీకు ఎక్కడ పొడవడు, నేరుగా తల మీదనే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఇది కొద్దిగా ఫ్యాక్చర్ అయిపోతే వెంటనే మనిషి చచ్చిపోతాడు, బతికే క్వశ్చనే లేదు. ఖచ్చితంగా మనిషిని చంపాలన్నప్పుడు హైడ్ అసాసిన్సే ఆ పని చేస్తారు. వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారంట. వేరే వాళ్ళు ఉన్నారు. నేను పొలిటికల్ మర్డరు లేకపోతే వీళ్ళ హ్యాండ్ ఉంది అని నేను ఆరోపిస్తున్నా. దాంట్లో నా అనుభవంతో చెప్తున్నా, ఇది డెఫినెట్గా వాళ్ళు కాదు, వీళ్ళు ఎవ్వరు కాదు. ఈ ముద్దాయిలు 8 మందికి ఏమీ సంబంధం లేదు. ఉంటే గింటే వీళ్ళిద్దరు ఉండాలా. సునీల్ యాదవ్ ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి ఫోన్లు చంపింది మాత్రము, నరికింది మాత్రము హైడ్ అసాసిన్ నరికాడు. ఎవరిని ఎంగేజ్ చేశారు? ఈ సునీత వాళ్ళు చెప్పాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలా? ఓకే, ఎందుకంటే ఇది 15వ తేదీ పొద్దున ఉదయం వచ్చేసింది. 16వ తేదీ మార్నింగ్ ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇడపలపాయలో అనౌన్స్ చేస్తున్నాడు. ఒక్కరోజు ముందు జరిగిందంటే వాళ్ళ నాయన చంపితే వీళ్ళకి టికెట్ వస్తుందనే కదా. అవినాష్ రెడ్డికి రాకుండా, ఎందుకంటే అప్పుడు పవర్లో లేడు. ఎంత సానుభూతి మనకు వస్తే అంత మేలు అనుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఎవరిదైనా అంతే కదా, పవర్లో లేడు. కాబట్టి ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ చనిపోతే ఈమెకో లేకపోతే ఈమె భర్తకో ఎంపీ సీట్ ఇస్తారని అనుకుని ఉండొచ్చు కదా. పొలిటికల్ రాజకీయ ఆకాంక్ష ఉన్నవాళ్ళు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి మీద నేనే ఎంపీగా పోటీ చేస్తానని 10 సిరీస్ ఆఫ్ ఏబిఎన్ ఛానల్ ఉండే, అవన్నీ తీసేశారు వాళ్ళు. తర్వాత ఎవరు, నరేడి రాజశేఖర రెడ్డి. ఈ పొలిటికల్ ఆకాంక్ష ఉన్న వాళ్ళు చేసి ఉంటారని నేను అంటాను అనుకో. మరి దాని మీద నువ్వు ఇన్వెస్టిగేషన్ కోరుతావా? కోరవు కదా, కోరడంలే. డెఫినెట్గా హైడ్ అసాసిన్ చేసింది అది. వీళ్ళకంతా ఇక్కడ నరికారు, ఎక్కడ మిగతా ఎక్కలేదు. ఒకటి డిఫెన్స్ ఇంజురీ, నరుకుతుంటే అడ్డం పెడితే ఈ చేతులు ఇటు వరకు పోయింది. అంత దెబ్బ తగిలినోడు లెటర్ రాస్తాడా? అసలు పెన్ను పట్టుకోగలడా? ఇవన్నీ ఆమె డాక్టర్కి అనుమానం రాలేదా? దాని మీద అడుగును, డౌట్లు ఉన్నాయినా. కానీ ఆ డౌట్లు ఇచ్చిపెట్టి ఏదో వాడు ఫోన్ చేశాడు, ఈడు మెసేజ్ ఇచ్చాడు, నువ్వు ప్రొలాంగ్ చేయాలనికనే 2029 వరకు చేయాలి. మీ నాయన చనిపోతే నువ్వే హ్యాపీగా ఉన్నావు. ఎందుకంటే అస్లాం షేక్ సహెన్సా మీ ఓను బ్రదరు, మీ నాయన రక్తం పుచ్చుకొని పుట్టినవానికి వానికి ఆస్తి ఎగిరిపోయింది. ఇప్పుడు ఆస్తి అంతా నీకే వచ్చింది కదా, ఇమీడియట్గా నువ్వు నీ ఆస్తి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నావు. ఆయన రాసిన వీలునామా పోయింది, బాగుపడింది. నువ్వు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు?